విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలో నడిపించిన ఘనత ఎన్డీఏ కూటమిదేనని అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి తెలిపారు. గాజువాకలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు పుచ్చా విజయ్ కుమార్ నివాసానికి వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్కులోని సమస్యలపై అనేక పర్యాయాలు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించామని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడం కోసం కోట్లాది రూపాయలు కేంద్రం విడుదల చేయడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కృషి ఎంతో ఉందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలోనే పరిశ్రమకు పూర్వ వైభవం రానుందని తెలిపారు. అమరావతిపై విషం చిమ్ముతున్న వైకాపాను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అనేక సందర్భాల్లోని కూడా ఇక్కడ మా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చాలా వరకు ఉమ్మడి ఈస్ట్ గోదావరి ప్రాంతంలోని చాలామంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్న విషయం ఎప్పుడూ నా దృష్టికి కూడా తీసుకురావడం జరిగేది. ఆ సమయంలోని వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా నాతో చర్చిస్తూ అనేక సందర్భాల్లోని కార్మికుల గురించి మీరు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళు పడుతున్న స్టీల్ ప్లాంట్ విషయంలోని కూడా అనేక సందర్భాల్లోని కూడా వాళ్ళందరూ కూడా మాకు తెలియచేయడం జరిగింది. లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు ఒక్కసారి అనేక సందర్భాల్లో నన్ను కూడా ఆహ్వానించినప్పుడు ఇప్పుడు కుదరలే. ఈ రోజుని చాలా సంతోషం ఈరోజు ఇలా ఈ విధంగా మా అందరికీ కుదరడం. కానీ అప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలోనే అధికారంకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందరూ కలిసికట్టుగా అనేక సందర్భాల్లోని కూడా స్టీల్ మినిస్ట్రీ అయినప్పుడు మినిస్ట్రీని కూడా అన్ని విధాలుగా సంప్రదిస్తూ దీన్ని ప్రైవేటీకరణ కాకుండా దీన్ని కాపాడుకుంటూ దీన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్మికులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని చెప్పి ఈ ఇండస్ట్రీని స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయాలని చెప్పి మొదటి సంవత్సరంలోనే దాని గురించి పట్టుదలతోనే అందరూ కృషి చేయడం, అందులోని స్వయంగా అనేక సందర్భాల్లోని ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ యంత్రాంగం అందరూ కూడా ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేసే వీలు లేదు, మేము దీన్ని కాపాడుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్స్ కూడా వచ్చిన ప్రతిసారి కూడా చర్చించడం వల్ల కూడా ఈరోజు ఎంత శుభ కార్యక్రమం అనేది అక్కడ ఉన్న కార్మికులందరినీ కూడా అన్ని విధానం కూడా అడ్డుకోవడం జరిగింది. అలాగే ఈ ప్లాంట్ని రివైవ్ చేయాలనే ఏకైక ఆలోచనతో కూడా అన్ని దృశ్యాలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా దీనిపైన చర్చిస్తూ ఏ విధంగా ఈరోజు దాని ప్రొడక్షన్ లెవెల్స్ ఉన్నాయో, ఏ విధంగా దాన్ని ప్రతిరోజు దాని ప్రొడక్షన్ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది కూడా ఆయన సమస్య చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా నిద్ర అయిన విషయంలో ప్రతిరోజు కూడా ఆయన దాన్ని చర్చిస్తూ ఈరోజు దాన్ని మొత్తం ఈరోజు ప్రైవేటీకరణ అవ్వకుండా దాన్ని ఈరోజు మళ్ళీ రివైవ్ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మా పుట్ట విజయ్ అన్న, ఆయన్ని ఎప్పటి నుంచో నేను